అందరికీ నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఊర్లో జరిగిన శ్రీరాముని కళ్యాణం. మంగళసూత్ర కంఠే పద్నామి శుభగే త్వం జీవ శరదాశతం మాంగళ్యదాన ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్త సమయాదిత్యాదినవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యదా ఫల సిద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. గోవింద. రాముల వారికి ఎందుకు ఇంత భక్తులం అంటే ఆయన ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టినవాడు. ఆయన ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి రాముడి గుడి లేని ఊరు భారతదేశంలో మనకు కనపడదు. ఉన్నాడు కాబట్టి ఎక్కడ త్రేతాయుగం ఎక్కడ కలియుగం. కాబట్టి ఇప్పటికి కూడా ప్రతి ఊరికి నిన్నెవరైతే విడిచిపెడతారో, నువ్వు ఎవరినైతే విడిచిపెడతావో వాళ్ళు మునగక తప్పదు. అంటే దీంట్లో ఏంటి, ధర్మాన్ని మనం ఆశ్రయించాలి. ధర్మస్వరూపుడు. ఈరోజు చాలా పర్వదినం, చాలా ఏళ్ళకు ఒకసారి అమృతం దేవే త్రివాధోత్తరైత్వరయః పాదోస్యేహ భవాత్మనః తతో విశ్వం వ్యక్రామ